హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు పన్నీర్ పరాటా నేర్చుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, పన్నీర్ గ్రేట్ చేసింది, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీరా, ఆయిల్, బటర్, సాల్ట్. సో స్టార్ట్ చేద్దామా అండి? మనం చపాతీకి కలుపుకునేటట్టు గోధుమ పిండిలో కొంచెం ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలన్నమాట. సో మీరు చూసారు కదా, చపాతీ పూరీకి ఎలా అయితే పిండి కలిపి పెట్టుకుంటామో అలాగే కలిపి పెట్టుకోవాలి. దీన్ని ఒక 30 minutes నాననివ్వాలండి. ఒక క్లాత్, ఒక బట్ట దీని మీద కప్పి ఒక 30 నిమిషాలు దీన్ని నానబెట్టండి. ఈలోపు మనం స్టఫింగ్ తయారు చేసుకుందాం. స్టఫింగ్కి కావాల్సినవి ఏంటంటే ఆనియన్ ఒక పెద్దది, గ్రేట్ చేసుకున్న ఆనియన్ ఒక పెద్దది, గ్రేట్ చేసుకున్న పన్నీర్, కొత్తిమీర కొంచెం, అండ్ గ్రీన్ చిల్లీస్, చిన్నగా తరిమిన పచ్చిమిర్చి. ఇప్పుడు పాన్ వేడి చేసుకుంటూ ఉండాలి. పాన్ వేడి అయిన తర్వాత అందులో మనం ఆయిల్ పోసుకోవాలండి. నేను చాలా తక్కువ ఆయిల్ వాడతాను అన్ని రెసిపీస్లో. సో అందుకే ఇప్పుడు కొంచెం ఆయిలే వేసాను, ఒక 1 స్పూన్ ఆయిల్. ఇందులో ఇప్పుడు జీలకర్ర వేసాను. జీలకర్ర కొంచెం వేగిన తర్వాత ఇందులో నేను కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొంచెం పచ్చిమిర్చి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వేసి ఫ్రై చేసుకున్నాను అన్నమాట. మూత పెడితే ఏంటంటే త్వరగా మనకి ఫ్రై అవుతుంది. సో ఫ్రై అయిపోయిందండి. ఇంకా మూత తీసి ఇప్పుడు నేను ఇందులో పన్నీర్ని మిక్స్ చేస్తాను. ఆనియన్ చూసారా, గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చింది కదా. ఇప్పుడు దీంట్లో గ్రేట్ చేసిన పన్నీర్ నేను ఇంట్లోనే చేశానండి. 3 minutesలో పన్నీర్ అయిపోతుంది. మీకు ఆ రెసిపీ కూడా కావాలంటే నాకు కింద కమెంట్ చేయండి. సో ఇప్పుడు కలిపిన తర్వాత ఇందులో ఉప్పు కారం వేసి దించేసుకోవాలి. నాకు పరాటాలో స్టఫింగ్ కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం చిన్న పిండి తీసుకొని పూరీ సైజులో ఒక చపాతీ చేసి దాంట్లో స్టఫింగ్ పెట్టాలి. సో ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, చిన్న చపాతీ చేశాను, స్టఫింగ్ పెట్టాను. మళ్ళీ ఇంకొక చపాతీ దాని మీద పెట్టి సైడ్స్ అంతా లాక్ చేస్తున్నాను. జస్ట్ వేళ్ళతో ఇలా ప్రెస్ చేస్తే లాక్ అయిపోతుంది. కొంచెం పిండి వేసుకోవాలి 2 వైపులా. అప్పుడు ఏంటంటే మనకి దాని మీద అంటకుండా ఉంటుంది. ఇప్పుడు జస్ట్ ఒత్తుకోండి. ఒత్తుకున్న తర్వాత ఏం చేయాలంటే సైడ్స్ నుంచి మనం చపాతీని రోల్ చేయాలన్నమాట. సైడ్స్ నుంచి రోల్ చేస్తే ఏమవుతుందంటే స్టఫింగ్ మిడిల్లో ఉంటుంది కదా, అది బయటకు రాకుండా ఉంటుంది అన్నమాట. నెమ్మదిగా సైడ్స్ నుంచి రోల్ చేస్తూ మిడిల్లో రోల్ చేయాలి. నేను రోల్ చేసినట్టు చేస్తే మీకు పర్ఫెక్ట్ పరాటా వస్తుందండి. సైడ్స్ నుంచి రోల్ చేస్తూ సెంటర్లో రోల్ చేయాలి. సెంటర్లో ఎక్కువ రోల్ చేయొద్దండి, స్టఫింగ్ బయటకు వచ్చేస్తుంది. సో సైడ్స్ రోల్ చేస్తూ నెమ్మదిగా చేస్తే మీది పరాటా రెడీ. ఇప్పుడు పాన్ మీద బటర్ వేసి కాల్చుకుంటే వేడి వేడి పన్నీర్ పరాటా ఇన్ సౌత్ ఇండియన్ స్టైల్ రెడీ. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. మీకు నచ్చితే కింద కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.